గైస్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడైతే మీరు ఛాలెంజింగ్ వీడియో పార్ట్ 2 అనమాట. ఇదైతే ఛాలెంజింగ్ వీడియో పార్ట్ 2 అనమాట. ఏంది అసలు యువన్ అన్న ఒక బ్రో ఉన్నాడు. ఆయన పెట్టిన ఛాలెంజ్ ఏంటంటే నేను చేసిన ఏంటంటే ఒక గన్ ఉంటుంది. ఒక గన్ను మనం తీసుకోవాలి. ఇప్పుడు MP47 తీసుకొని కొట్టేసినాం ఒక ఎనిమిది బీఆర్లో. ఒక ఎనిమిదిని కొట్టినాక ఇంకొక ఎనిమిది వస్తాడు. వాడిని MP40తో కొట్టకూడదు. ఎవరిని MP40తో కొట్టకూడదు ఒక్కసారి కొట్టినాక. ఇప్పుడు వేరే గన్తో కొట్టచ్చు, కానీ ఒక్కసారి ఒక్క గన్తోనే ఒక్కడనే కొట్టాలి. నేను ఎంత కష్టపడినా బ్రో నీకోసం, చచ్చిపోయినంత హార్డ్గా ఉంది బ్రో. అసలు ఎంత నీ తిట్టుకున్న ఎనిమిలని వాళ్ళని చంపినాక అసలు చాలా కష్టం ఉంది. నేను కొన్ని ట్రైసే చేసిన, బోయా కూడా కొట్టేసిన, చాలా కష్టమైన. చూడండి 1 2 3 4 ఇదైతే 9 కిల్స్. అసలు ఇంత బాగా అన్నా దీనిలో కానీ అవుట్ అయినా. ఇది బోయా కొట్టిన 8 కిల్స్ చూపిస్తా ఇప్పుడు మీకు, ఓకేనా? ఇప్పుడైతే ఆ ఛాలెంజ్ చేసిన వీడియో అయితే చూపిస్తా. ఇప్పుడైతే మనం 2xలో అయితే పెడుతున్నా, 8xలో పెడుతున్నా. ఓకే 8x చూడండి వచ్చేసిన. వద్దు ఇంత వద్దు అంత. ఓకే ఇంత ఫాస్ట్ చాలు. కొద్దిసేపు టైం వేస్ట్ చేసిన, ఎందుకో కూడా నాకు తెలియదు. మ్యాచ్ అయితే 12 minutes ఉంది, తొందరగా అయిపోతుంది లేండి. ఇప్పుడైతే 8x. ఓకే ఇక్కడ నాకు ఒక ఎనిమిది తగిలిండి అనుకుంటా. ఇక్కడ ఈ ఎనిమిది గారు నన్ను అస్సలు వదిలిపెట్టలే గైస్. బ్లాక్ షెట్టోడు ఈడ అస్సలు నన్ను వదిలిపెట్టలే. ఫస్ట్ టైము ఆ గన్తో చంపిన. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఆ గన్ను వదిలిపెడతా, అస్సలు చంపని. చూడండి ఇప్పుడు పైన ఇంకొకడు పైనుంచి కాలుస్తుంటే కింద ఇంకొకడు వీడే మళ్ళీ వచ్చిండు చూడండి. ఇప్పుడు AC80 ఆగండి, పారాఫిల్, ఇంకొకటి ఏదో గన్ తీసుకున్నాం కదా, ఆ గన్ అది అయిపోయింది. ఆ 2 గన్స్తో కొట్టేసినాం. ఇప్పుడు బీజాన్ అయిపోతుందేమో. ఎస్ బీజాన్ అయిపోతుంది. వీడు మెయిన్గా ఇందాక కొట్టినాడు కదా, సత్యబోధ అనుకున్నాక చాలా భయపడినాం ఇందాక అయితే. అండ్ ఇంకోటి లాస్ట్ వీడియోలో మీకు అడిగిన నేను, అది ఏంటంటే సోలోలో కూడా రివైవల్ పాయింట్స్ కింద పోతున్నారంటే మీరు ఎవరు ఆన్సర్ చెప్పలేదు. ఎందుకనేది నాకు ఇప్పుడు తెలిసింది. ఇంకోసారి మనం రివైవల్ అవ్వచ్చు, మీకు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది అనుకుంటా. ఒక్కడిని కూడా కొట్టను. 8xలో పెట్టుకో. ఓకే 4x. ఓకే చూడండి ఈ దాంట్లో అయితే నేను బోయా కొడతాను అనమాట. చాలా ఫ్రస్ట్రేటెడ్ మ్యాచ్ ఇది కూడా భయపడ్డాను అసలు. లాస్ట్లో అయితే వాడిని ఇక్కడ ఉన్నాడు చంపేసిండు. వీడు ఊరుకుతూనే ఉన్నాడు గైస్, దూరం. లాస్ట్లో ఇప్పుడు చూడండి M4A1తో కొట్టేస్తా. ఇప్పుడు M4A1తో కొట్టినా. ఇప్పుడు ఏ గన్తో ఇంకా అంటే M4A1తో అయితే అస్సలు ఆడాను ఇంకా నేను. ఇప్పుడు AC80 నేను వాడాను అనుకుంటా, ఐ థింక్ సో వాడాను. ఎస్ ఇప్పుడైతే మీకు 2xలో పెడతా. ఓకే ఇప్పుడైతే ఏ గన్తో ప్లాస్మాతో కొట్టేసినాం. M10 పట్టుకున్నా. ఓకే M10 పట్టుకున్నా. ఓకే మీకు లాగ్ అవి ఉండొచ్చు గైస్, నాకు తెలిసి 2xలో చాలా ఫాస్ట్గా పెడతా కాబట్టి లాగ్ అయి ఉండొచ్చు. ప్లీజ్ ఏమనుకోకండి. అండ్ ఎవరైనా ఛాలెంజెస్ ఇంకా ఇవ్వండి. చాలా బాగుంది అసలు చాలా హార్డ్ ఉంది, ఫ్రస్ట్రేటెడ్, కానీ బాగానే ఉంది. చాలా అసలు ఛాలెంజ్ చేసినప్పుడు వచ్చే థ్రిల్ అసలు సూపర్ ఉంది. అసలు ఇంత థ్రిల్లింగ్ అసలు ఫుల్ బాగుంది. చెయ్యాలని పట్టుదల వస్తుంది. కష్టపడి చేసిన అసలు. ఇక్కడైతే శాంటినా గాడు ఉన్నాడు కదా, వీడు వస్తాడేమో అని ఛాన్సేపు వెయిట్ చేసిన, కానీ వాడు రాలే. ఇప్పుడు చచ్చిపోతానేమో నాకు తెలిసి. మళ్ళీ వచ్చి చచ్చిపోయినా కదా. ఓకే చనిపోయి మళ్ళీ వచ్చేసిన. ఓకే ఇప్పుడు ఇక్కడ ఒకరిని చంపుతా.
ఇప్పుడే చంపేస్తా. ఇప్పుడు మ్యాక్ 10తో చంపేసినాం. ఇప్పుడు స్కార్తోనా చంపేది? యూజెడ్ అయ్యాము. యూజెడ్ అయ్యి చెప్పలే. ఇప్పుడు గన్నులు తీసుకుంటా వీని దగ్గర. జోన్ చూడండి, ఇంత డ్యామేజ్ పోతున్నా సరే వేరే గన్స్ కోసం నేను పోయినా మీకోసం. ఇప్పుడు చంపుతా చూడండి బోయా. అని బోయా కొడుతుంది. 8 kills బోయా అయితే కొట్టేసిన చూడండి. అది వీడి దగ్గర నేను ఇప్పుడు చనిపోయింటే నాకు ఇంత కోపం వస్తుండే అంటే అంత కోపం వస్తుండే. ఇప్పుడు బోయా కొట్టినది చూపించిన ఛాలెంజ్ అయితే కంప్లీటెడ్. ఇప్పుడు మీకు 9 kills చూపిస్తా. 9 kills ఓకేనా? 9 kills ఇది కూడా ఒక 4xలో పెట్టి చూపించేస్తా. ఇది శాంటినో అంటున్నా. సంటోసానా కాదు, సెంటోసా కాదు. ఓకే వీడిని చంపేస్తానా? ఓకే. అయ్యా చంపలేకపోయినా. వాడిని ఉరికిచ్చి కొట్టినా కానీ వాడే నన్ను చంపేసిండు లాస్ట్కి. వాడికి చాలా ఛాన్సులు వచ్చినాయి నన్ను చంపనీకే, కానీ చంపలే. లాస్ట్లో చంపిండు. ఇప్పుడు వీడిని పోయి చంపేస్తా ఈజీగా. ఇప్పుడు ఎవరైనా వస్తారని భయపడి కొంచెం గ్లూవాల్ వేసుకుని ఉంటే వీడిని కూడా ఈజీగా చంపేసిన. ఇప్పుడు వీడిని కూడా ఈజీగానే చంపేసిన అనుకుంటా. ఎస్, అంటే కొంచెం భయపడినా చంపేస్తాడేమో అని. ఓకే ఎస్, వచ్చేసినాం. అంటే మా గ్రాండ్ మదర్ పిలిచిందనమాట. ఇక్కడ నుండి కూడా ఈజీగా చంపేస్తా. వీడు కొంచెం భయపెట్టించిందండి, అవుట్ అవుతానేమో అనిపించింది. అదిగోండి ఎట్లా వేస్తుండే అసలు. వీడు ఫుల్ భయపెట్టించిండు, చచ్చిపోతుండే అసలు. నాకు పైగా ఛాన్స్ కూడా లేదనుకుంటా. అండ్ న్యూ గన్స్ ఉన్నాయేమో అని చూసిన వన్ దగ్గర, కానీ లేవు అన్ఫార్చునేట్లీ. ఇక్కడ చాలా కష్టపడినా ఎనిమిలని చంపడానికి. ఈ మ్యాచో కాదు తెలియదు గైస్, కానీ ప్రతి మ్యాచ్లో ఎక్కువసార్లు ఇక్కడికి వచ్చింటి. ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా కూడా ఎక్కువసార్లు. ఇక్కడ గైస్ మెయిన్ ఇక్కడ ఈ మ్యాచ్లో ఇట్లా ఆగండి కొంచెం వెనకాల పోయి 1x. హలో ఓయ్, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఫుల్ భయపడినా. ఎట్లా అంటే అట్లా వస్తున్నారు. ఇప్పుడు గన్నుల కోసం నేను జోన్లో చచ్చిపోతుంటే అంత రిస్క్ చేసిన గన్స్ కోసం. ఎందుకంటే ఛాలెంజే అది, గన్స్ మార్చడం. నా దగ్గర అన్ని గన్స్ అయిపోయినాయి. ఇప్పుడు M4A1తో ఎంత బాగా పడుతుందంటే, M4A1తో కాదా ఏదలేండి. ఇప్పుడు M4A1తో ఆ ఒక్క హెడ్ షాట్ పడకపోయింటేనా ఇది కూడా ఫస్ట్లోనే ఖతం అయిపోతుండే. కానీ ఇది కూడా ఖతమేలే. 9 kills కొట్టి బోయా కొట్టలే, నన్ను 8 kills కొట్టి బోయా కొట్టిన. నేను ఏమనుకున్నా అంటే బోయా కూడా అవసరం లేదు, 10 kills చేయాలనుకున్నా. కానీ తర్వాత వద్దు, బోయా కొడితే బాగుంటుంది అని అనుకున్నా. తర్వాత చూస్తే మంచిగానే వచ్చింది రేండి. 8 kills అంటే మంచి కిల్సే. అది కూడా నేను ఎలైట్ హీరోయిక్లో ఉండి ఆడుతున్నా. నేను నిజంగా హీరోయిక్ అదే బీఆర్లో ఉండే ఆడినా గైస్. ఇది మెయిన్. ఇంకా ఛాలెంజెస్ ఇవ్వండి, ఇట్లాంటివి చాలా బాగున్నాయి ఛాలెంజింగ్గా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఏం లేదు, ఇంకో 3 kills కొట్టి అవుట్ అవుతా. ఓకే ఇక్కడ ఇద్దరిని చంపుతా అనుకుంటా. ఎస్, ఇప్పుడు ఇంకోడు ల్యాండ్ అవుతాడు, వాడిని చిన్న గన్తో చంపుతామేమో. దీంతో చంపుతా. ఇప్పుడు వుడ్ పీకర్ కాదు, వేరేది. ఈ గన్తో చంపేస్తా. కాదు గైస్, కాదు. అక్కడికి కిందికి వెళ్ళి వుడ్ పీకర్తో కొట్టేస్తాయేమో. కిందికి వెళ్ళి వుడ్ పీకర్తో కొట్టి
తర్వాత చెట్టు దగ్గర నేను చచ్చిపోతా. చెట్టు దగ్గర నాకు బాగా గుర్తుకుంది. చెట్టు దగ్గర నేను చచ్చిపోతా. ఇంత గ్యాప్లో చచ్చిపోతా తెలుసా, ఇంత గ్యాపు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేటాడు ఎనిమిగాడు. అదిగోండి వేస్ట్ నా కొడుకు. అదో ఇంత గ్యాప్, అదో చూడండి ఇంత గ్యాప్లో. వాట్ ఏ వెనకాల ఉన్నాడు ఎనిమి గాయస్, ముందర ఉన్నాడు అనుకున్నా గాయస్. ఓయ్ వెనకాల ఉన్నాడా? అయ్యో చూసుకోలేదు. నాకు చాలా ప్రెషర్లో ఉండింది. ఇప్పుడైతే ఇచ్చిన సెకండ్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేసిన. మెయిన్గా అరే బ్రో యువన్ బ్రో, నీకు దండాలయ్యా నీకు. ఇట్లాంటి ఎందుకు ఇస్తారు బ్రో? ఇంత హార్డ్ ఛాలెంజ్ నువ్వు ఫస్ట్లోనే ఇంత హార్డ్ ఛాలెంజ్ ఇచ్చినావు ఏంది బ్రో? సక్సెస్ఫుల్గా చేసి పడేసిన. మీరు ఇంకా ఛాలెంజెస్ చేయండి, ఇంకా చేసి పడేస్తా గైస్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్ బాయ్ గాయస్, బాయ్.